హలో ఎవ్రీవన్. ఈ రోజుతో మనకి ఎంఎస్ వర్డ్ క్లాసెస్ అనేవి కంప్లీట్ అవుతున్నాయి. ఎక్సర్సైజ్ పర్పస్ నేను ఈ క్లాస్ అనేది పెడుతున్నా. అండ్ ఆ ఎక్సర్సైజ్ ఏంటి అంటే రెజ్యూమ్ క్రియేషన్. రెజ్యూమ్ ఎలా చేస్తాం అనేది మీరు చూసి ప్రిపేర్ చేయండి. ఇది మీకు ఎక్సర్సైజ్ క్లాస్ అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేస్తాం అనేవి అన్ని చూద్దాం. సో ఏమేమి ఆప్షన్స్ అయితే మనకి రెజ్యూమ్ లో అవసరమో అవన్నీ నేను ఇక్కడ మీకు యూస్ చేసి చూపిస్తాను. సో మీరు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి. ఈ ఫార్మాటే అని ఏం లేదు రెజ్యూమ్ లో. జస్ట్ మీకు ఎక్సర్సైజ్ పర్పస్ కోసం అని ఒక ఫార్మాట్ నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. సో రెజ్యూమ్ ప్రిపరేషన్ మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను డాక్యుమెంట్ సైజ్ ని A4 షీట్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ పేజ్ మార్జిన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి కదా. నారో అనే ఆప్షన్ ని నేను క్లిక్ చేసుకున్నా. అండ్ ఫస్ట్ మనం బార్డర్స్ అప్లై చేద్దాం. సో బార్డర్స్ అప్లై చేయాలంటే డిజైన్ అనే ట్యాబ్ లోకి వెళ్ళి ఇక్కడ చూడండి పేజ్ బార్డర్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుని, నేను ఆప్షన్స్ అన్ని ఫాస్ట్ గా చెప్పేస్తున్నా ఎందుకంటే ఆల్రెడీ ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినవే కాబట్టి. సో పేజ్ బార్డర్స్ అనేవి మనం అప్లై చేసుకుంటాము. సో డబుల్ బార్డర్ ని నేను సెలెక్ట్ చేసుకున్నా. ఓకే క్లిక్ చేస్తే చూడండి పేజ్ బార్డర్ నాకు సెట్ అయింది. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏమి ఇస్తామంటే క్యాండిడేట్ నేమ్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సీత అని అనుకుందాం. బోల్డ్ అనేది అప్లై చేసి సైజ్ అనేది పెంచాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది మనం ఇస్తాము. అండ్ ఇక్కడ మనకి సైజ్ తగ్గించాలి కాబట్టి బోల్డ్ తీసేసాము అండ్ సైజ్ ని తగ్గించుకుంటున్నాం. మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాలి. సో ఈమెయిల్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. ఈమెయిల్ అని ఎంటర్ చేసి ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ని మీరు ఇక్కడ ఇస్తారు. ఇక్కడ మనకి చాలా స్పేసెస్ ఉన్నాయి కాబట్టి లైన్ స్పేసింగ్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ చూపిస్తున్న ఆప్షన్స్ అన్నీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసినవే. ఒకవేళ ఆ క్లాసెస్ చూడకుండా ఈ క్లాస్ గనుక చూస్తున్నట్టయితే ఫస్ట్ ఆ క్లాస్ చూసి ఈ క్లాస్కి రండి. రెజ్యూమ్లో కొన్ని సెక్షన్స్లో మనం డీటెయిల్స్ అనేవి ఇస్తాం. అవేంటి అంటే ఫస్ట్ ఇక్కడ ఏమి ఇస్తామంటే కెరీర్ ఆబ్జెక్టివ్ ఇవ్వాలి. బాక్స్ లో డ్రా చేసుకుందాం. ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వచ్చి జస్ట్ ఇలా బాక్స్ లో డ్రా చేసుకుని ఈ సెల్ ని కొంచెం పెంచుకుందాం. పెంచుకుని ఇక్కడ కెరీర్ ఆబ్జెక్టివ్ అని ఇద్దాం. కోలన్ ఇచ్చి సో దీని మీద మనం బోల్డ్ అప్లై చేసుకుని ఫాంట్ సైజ్ అనేది పెంచుదాం. ఫాంట్ సైజ్ అని పెంచిన తర్వాత ఈ బాక్స్ లో మనం లైట్ కలర్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ షేడింగ్ అనే ఆప్షన్ లో మనకి కలర్ అప్లై చేసుకోవచ్చు. సో లైట్ కలర్ అప్లై చేశాను. నెక్స్ట్ ఏంటి కెరీర్ ఆబ్జెక్టివ్ లో మనం సమ్ మ్యాటర్ ఇస్తాం కదా. ఇక్కడ సమ్ మ్యాటర్ ఇస్తున్నాం. సో కెరీర్ ఆబ్జెక్టివ్ లో ఈ మ్యాటర్ అనేది ఇచ్చాం. నెక్స్ట్ ఏంటి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో సేమ్ ఇక్కడ కూడా మనకి ఒక బాక్స్ ని తీసుకుందాం. ఒక సెల్ ని ఎంటర్ చేసుకుని ఈ సెల్ ని సేమ్ సైజ్ లోకి మనం అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అని ఇచ్చాము. అండ్ ఇందులో కూడా షేడింగ్ అనేది మనం అప్లై చేస్తున్నాం. అప్లై చేసిన తర్వాత ఇక్కడ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బాక్స్ రూపంలో ఇస్తున్నా. సో ఇదే ఫార్మాట్ అని కాదండి, మీకు నచ్చిన ఫార్మాట్ ని మీరు సెట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఈ ఫార్మాట్ లో నేను చూపిస్తున్నా. సో 3 కాలమ్స్ 3 సెల్స్ అనేవి నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసి మనం ఇక్కడ ఏం ఇస్తామంటే ఫస్ట్ మన డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఇస్తాము. దాని తర్వాత మన ఇంటర్ క్వాలిఫికేషన్ ఇస్తాము. దాని తర్వాత 10th క్వాలిఫికేషన్స్ అనేవి ఇస్తాము. ఇక్కడ డ్యూరేషన్ ఇస్తున్నాం అండ్ ఇక్కడ పర్సంటేజ్ అనేది ఇస్తాం. ఇక్కడ చూడండి కాలమ్స్ అన్నమాట. సో ఈ కాలమ్స్ ఏంటంటే కోర్స్, ఇన్స్టిట్యూట్, బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ, డ్యూరేషన్, పర్సంటేజ్. సో ఇక్కడ డిగ్రీ అని ఇచ్చాను, మీరు డిగ్రీ అని ఇవ్వకూడదు. డిగ్రీలో మీ స్పెషలైజేషన్ ఏంటనేది మనకి మీరు ఇక్కడ ఇస్తారు. సో ఇంటర్ లో మనం ఇక్కడ ఇంటర్ అని ఇచ్చాము. ఇన్స్టిట్యూట్ నేమ్స్ అనేవి ఈ బాక్సెస్ లో ఇస్తాము. బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ అనేది మనం ఇక్కడ ఇస్తాము. కోర్సు డ్యూరేషన్ ఎంత అనేది ఇక్కడ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ అంటే మనకి 3 ఇయర్స్ కదా. సో ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు, సో 2020 నుండి 2023 వరకు అలా ఇక్కడ డ్యూరేషన్ అనేది ఇస్తాం. సో సేమ్ ఇంటర్ కూడా అంతే. సో ఇంటర్ అనేది మనకి 2 ఇయర్స్ కదా, 2 ఇయర్స్ డ్యూరేషన్ మనం ఇక్కడ చూపిస్తాము. ఎస్ఎస్సి అంటే మనకి 10th లో 1 ఇయర్ కాబట్టి 1 ఇయర్ మనకి ఇక్కడ చూపిస్తాం. అండ్ మీకు డిగ్రీలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇంటర్ లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, అంటే 10th లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది మీరు ఇక్కడ పర్సెంటేజ్ లో ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 60% అనుకుంటే 60 ఎంటర్ చేసి ఇలా పర్సెంటేజ్ సింబల్ ఎంటర్ చేస్తారు. డేటా మీరు ఇలా అరేంజ్ చేసేసిన తర్వాత మిడిల్ లోకి తీసుకురావాలి కాబట్టి లేఅవుట్ అనే ట్యాబ్ లో అలైన్మెంట్స్ అనే ఆప్షన్స్ ని మనం
సెలెక్ట్ చేసుకుని మిడిల్ లోకి తెచ్చుకుంటాం. బాక్స్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, మనకి టెక్నికల్ స్కిల్స్ అనేవి మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో ఫస్ట్ మనం హెడ్డింగ్ పెట్టాలి కదా. సో ఇక్కడ సేమ్ ఒక సెల్ ని తీసుకుని, సో ఇది వచ్చేసి మనకి హెడ్డింగ్ టెక్నికల్ స్కిల్స్ అనేది, అండ్ ఇందులో షేడింగ్ మనం అప్లై చేసుకోవాలి కదా, షేడింగ్ అప్లై చేశాను. సో టెక్నికల్ స్కిల్స్ అనేవి మనకి పాయింట్స్ వైజ్ ఇస్తాం. బుల్లెట్స్ అనే ఆప్షన్స్ చూసాం కదా, సో వాటిని ఎనేబుల్ చేసుకుంటాం ఇక్కడ. సో ఏ బుల్లెట్ కావాలంటే, బట్ ఇక్కడ ఏంటంటే రెజ్యూమ్ ఫార్మాట్ కాబట్టి ఎక్కువగా ఈ డాట్స్ అనేవి యూజ్ చేస్తాము. సో ఈ డాట్స్ ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకుని మీ స్కిల్స్ ఏంటో ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో మెన్షన్ చేసి చూపిస్తున్నా, మీ స్కిల్స్ ఏంటో మీరు ఇక్కడ మెన్షన్ చేసుకుంటారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కి వచ్చేస్తే సి అని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా సెకండ్ లైన్ లో బుల్లెట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. C++ అని, జావా అని, SQL అని, MS ఆఫీస్ అని, సో ఇలా మీరు మెన్షన్ చేసుకుంటారు. సో స్కిల్స్ పార్ట్ మనకు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏంటి, స్ట్రెంగ్త్స్ ఇద్దాం. ఒక సెల్ ని ఎంటర్ చేసుకుందాం అండ్ దీని సైజ్ ని పెంచుకుందాం. ఇలానే గ్రేడింగ్ అప్లై చేసుకున్నాం. సో మీరు చూస్తున్నారు కదా, స్టెప్స్ అన్ని జాగ్రత్తగా గమనించండి. ఏం లేదు, జస్ట్ ఒక సెల్ ని ఇన్సర్ట్ చేసుకుంటున్నా, అందులో నేను ఒక కాలమ్ ని ప్లేస్ చేస్తున్నా. కాలమ్ ఇచ్చిన తర్వాత హైలైటింగ్ కోసం నేను ఇక్కడ షేడింగ్ ని అప్లై చేస్తున్నా. షేడింగ్ అప్లై చేసిన తర్వాత సో ఈ కాలమ్ లో నుంచి నేను బయటికి కర్సర్ ని ప్లేస్ చేసి ఇక్కడ నేను ఆ ఇన్ఫర్మేషన్ ని టైప్ చేసుకుంటున్నా. సో స్ట్రెంగ్త్స్ లో కూడా మనం సేమ్ బుల్లెట్స్ అనేవి అప్లై చేస్తాం. సో ఇదే బుల్లెట్ ని నేను అప్లై చేస్తున్నా. స్ట్రెంగ్త్స్ లో మనం ఫస్ట్ హార్డ్ వర్కింగ్ అని ఇచ్చాము, పేషెన్స్ అని ఇచ్చాను. సో మీ స్ట్రెంగ్త్స్ కి తగ్గట్టు మీరు ఇక్కడ ఇచ్చుకుంటారు. అండ్ నెక్స్ట్ మనకి ఏంటి, ఇంకో సెల్ ని ఎంటర్ చేసుకుందాం. చాలా సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు MS వర్డ్ ప్రోగ్రామ్ లో మనం. అండ్ ఇక్కడ హాబీస్ ని మెన్షన్ చేద్దాం. హాబీస్ ని మెన్షన్ చేసి హోమ్ అనే ట్యాబ్ లోకి వెళ్ళాను, షేడింగ్ అప్లై చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మనం హాబీస్ లో కూడా మనం పాయింట్స్ ఇస్తాం కాబట్టి బుల్లెట్స్ అనేవి నేను యాక్టివేట్ చేసుకున్నా. సో ఇక్కడ ఏంటి అంటే సింగింగ్ అని, డాన్సింగ్ అని, రీడింగ్ బుక్స్ అని ఉంటాయి కదా హాబీస్ అనేవి. ఈ హాబీస్ ఏంటి అనేది మీరు ఇక్కడ ఇచ్చుకుంటారు. రీడింగ్ బుక్స్ ఇచ్చా, సింగింగ్ అని ఇస్తున్నా. ఇక్కడ మనకి పేజ్ అయిపోయింది కదా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎంటర్ క్లిక్ చేస్తే సెకండ్ పేజ్ అనేది మనకి ఎనేబుల్ అవుతుంది. సో కంటిన్యూ చేయొచ్చు మీరు. ఇక్కడ కూడా మనం ఒక సెల్ ని ఇన్సర్ట్ చేసుకుందాం, కొంచెం పెంచుకొని. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి మనం అనే ఒక కాలం వస్తుంది. ఇక్కడ ఏంటంటే రోలర్ ని మనం యాక్టివేట్ చేసి చూపించాం కదా, నేమ్ అని ఇక్కడ ఉంటది. సమ్ ట్యాబ్ స్పేస్ ఇచ్చి మనం కోలన్ ఎంటర్ చేస్తాం, మళ్ళా ట్యాబ్ స్పేస్ ఇచ్చి మనం ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తాం. ఈ పాయింట్ దగ్గర నేను సెట్ చేసా, ట్యాబ్ నొక్కితే నాకు ఆటోమేటిక్ గా ఇక్కడ ప్లేస్ అవుతుంది. సెకండ్ ట్యాబ్ నేను ఇక్కడ సెట్ చేసుకున్నా, మళ్ళా ట్యాబ్ నొక్కితే ఇక్కడ నేమ్. సో ఇక్కడ నేమ్ ఇస్తాము. పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇలా మెన్షన్ చేసుకుంటారు. నేమ్ ఆఫ్ క్యాండిడేట్ అంటే ఇక్కడ నేమ్ ఇవ్వాలి. నేమ్ ఆఫ్ ద ఫాదర్ అంటే ఫాదర్ నేమ్ ఇస్తాం, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాం, జెండర్ ఇస్తాం, మెరిటల్ స్టేటస్ ఇస్తాం, నేషనాలిటీ ఇస్తాం, అండ్ ఫైనల్ గా అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి, అండ్ ఫైనల్ గా ఇక్కడ ఏంటంటే సిగ్నేచర్ ఇస్తాం. డేట్, ప్లేస్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం ఫైనల్ గా. సో ఇక్కడ చూడండి, డేట్ అనేది మెన్షన్ చేస్తున్నా, డేట్, బోల్డ్ ని అప్లై చేసుకుందాం, ప్లేస్, అండ్ ఫైనల్ గా ఇక్కడ లాస్ట్ కి వచ్చేసి మనం సిగ్నేచర్ ఇస్తాం. సిగ్నేచర్ అని ఇక్కడ ఇస్తున్నా. సో ఇక్కడ పైన సిగ్నేచర్ మనం మన నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. సో సీత అని ఇచ్చాం కదా, సీత. సో ఇదండి రెజ్యూమ్ ఫార్మాట్. ఈ మనం నేర్చుకున్న ఆప్షన్స్ ని మనం యూజ్ చేసుకుని మనం రెజ్యూమ్ ని ఇలా క్రియేట్ చేసుకుంటాం. సో చాలా ఈజీ మనకి రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడం, విత్ ఇన్ మినిట్స్ లో అయిపోతుంది. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. ఈ రోజుతో మనకి MS వర్డ్ ప్రోగ్రామ్ క్లాసెస్ అనేవి కంప్లీట్ అవుతున్నాయి. అండ్ మనకి నెక్స్ట్ క్లాసెస్ లో మనం ఎక్సెల్ క్లాసెస్ కి మూవ్ అవుతున్నాం. ఏమైనా డౌట్స్ కనుక ఉంటే క్లియర్ గా మెన్షన్ చేయండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి కంప్యూటర్ వరల్డ్. సో ఇందులో మనకి లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో 1 minute లో మనం MS వర్డ్ ప్రోగ్రామ్స్ ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. లాంగ్ వీడియోస్ కావాలన్నా మనకి లాంగ్ వీడియోస్ అవైలబుల్ గా 1 by 1 అప్లోడ్ చేస్తున్నాము.